నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. మన మెదడు కొన్ని కోట్ల కంప్యూటర్ల కంటే తెలివైంది, కానీ దాన్ని సానపెడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. కొందరు కఠిన సాధన చేసి ఎన్నో విషయాలను నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారు. మరి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. మెదడు చురుగ్గా సజీవంగా ఉండాలంటే మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు పెంపొందించుకోవాలి. అందులో ముఖ్యమైనవి రోజుకో కొత్త విషయం నేర్చుకోవడం, పజిల్స్ సాల్వ్ చేయడం. ఇవి మెదడుకు వ్యాయామంలా పనిచేస్తాయి. రోజు ఒక చిన్న విషయమైనా సరే కొత్తగా నేర్చుకోవడం వలన మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడడానికి సహాయపడుతుంది. భాషలో కొత్త పదాలు తెలుసుకోవడం, కొత్త విషయం చదవడం, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఏదైనా సరే అది మన ఆలోచన విధానాన్ని మరింత చురుగ్గా మార్చుతుంది. ఇదే అలవాటు మనలో ఆసక్తి, సృజనాత్మకతను పెంచుతుంది. పజిల్స్ సాల్వ్ చేయడం కూడా మెదడుకు మంచి వ్యాయామం. సుడోకు, క్రాస్ వర్డ్లు, బ్రెయిన్ టీజర్లు, లాజిక్ పజిల్స్ వంటి వాటిని చేద్దామనుకుంటే మనం ఆలోచనను మరో కోణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఏ విషయం ఎలా పనిచేస్తోంది అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం వల్ల మెదడు మరింత పదునుగా మారుతుంది. ఈ రెండు అలవాట్లు కలిసి మెదడులో ఉన్న జ్ఞాపక శక్తి, నిర్ణయాలు వెంటనే తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజుకు కొద్దిసేపు అయినా సరే అలాంటి చురుకైన పనుల్లో గడిపితే మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. మన రోజువారీ జీవితంలో ఎన్నో పనులు, ఒత్తిళ్లు, టెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెదడుపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో మెదడును చురుగ్గా, శక్తివంతంగా ఉంచుకోవడానికి ముఖ్యంగా రెండు అలవాట్లు చాలా అవసరం. అవి వ్యాయామం, ధ్యానం. వ్యాయామం శరీరానికే కాదు, మెదడుకు శక్తినిస్తోంది. శరీరం కదిలితే రక్త ప్రవాహం మెరుగవుతుంది, మెదడుకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. దాంతో మెదడు త్వరగా పనిచేస్తుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజుకు 20 నుంచి 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, యోగా లేదా సింపుల్ స్ట్రెచ్చింగ్ అయినా చేస్తే మెదడు మరింత తాజాగా ఉంటుంది. ధ్యానం మనసుకు ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన పద్ధతి. కొద్దిసేపు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటే మనసులోని ఆలోచనలు నెమ్మదిస్తాయి. ఇది మెదడును కొత్తగా ఆలోచించేలా చేస్తోంది. ధ్యానం దృష్టి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, ఆలోచనలను స్పష్టంగా మారుస్తుంది. రోజు 10 నిమిషాలైనా కూడా ధ్యానం చేస్తే గందరగోళం తగ్గి మనసు నిలకడగా ఉంటుంది. ఈ రెండు అలవాట్లు కలిపి చేస్తే ప్రభావం మరింత బలంగా కనిపిస్తోంది. వ్యాయామం శరీరాన్ని ఉత్తేజపరిస్తే ధ్యానం మనసును సమతుల్యం చేస్తోంది. దాంతో శరీరం, మనసు కూడా రెండు సమన్వయంగా పనిచేసి మెదడు ఎక్కువగా ఉత్సాహంతో, స్పష్టతతో పనిచేస్తోంది. మన రోజువారీ జీవితం ఎలా ఉండాలో నేరుగా మన మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొంచెం చిన్న మార్పులు కూడా మన ఆలోచనల తీరు, జ్ఞాపకం, దృష్టి కేంద్రీకరణను మెరుగుపరుస్తాయి. నేర్చుకునే శక్తి పెరగాలంటే మెదడు ఎప్పటికప్పుడు చురుగ్గా ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే సరికొత్త శక్తితో రోజును ప్రారంభించడం మంచిది. మేధో శక్తిని పెంచే మొదటి అలవాటు సరైన నిద్ర. 8 గంటల నిద్ర మెదడుకు విశ్రాంతి ఇవ్వడమే కాకుండా జ్ఞాపక శక్తిని సక్రమంగా నిలుపుతుంది. నిద్ర తక్కువైతే దృష్టి తగ్గడం, ఆలోచనలు గందరగోళంగా మారడం. పుల్లటి ఆకుకూరలు, పండ్లు, వేరుశనగలు, చేపలు వంటి ఆహారం మెదడుకు అవసరమైన పోషకాలిస్తాయి. ఒమేగా-3 వంటి పౌష్టికాలు మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. రోజు తగినంత నీరు తాగడం కూడా తప్పనిసరి. డీహైడ్రేషన్ వల్ల అలసట, తల తిరగడం, దృష్టి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. మరొక ముఖ్యమైన అలవాటు కొత్త విషయాలు నేర్చుకోవడం. పుస్తకాలు చదవడం, పజిల్స్ ని పరిష్కరించడం, కొత్త భాషలు ప్రయత్నించడం, సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం. ఇవి మెదడును శ్రమ పెట్టే పనులే. కానీ డిజిటల్ పరికరాల వాడకాన్ని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. ఫోన్ లేదా కంప్యూటర్కు ఎక్కువగా అతుక్కుపోయినప్పుడు మెదడుకు విరామం దొరకదు. రోజులో కొన్ని గంటలు స్క్రీన్ నుంచి దూరంగా ఉండడం మొత్తానికి మంచిది. మెదడును చురుగ్గా ఉంచడం పెద్ద పని కాదు. సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఒత్తిడిని నియంత్రించడం, ఇలాంటి చిన్న అలవాట్లే పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఇవి క్రమంగా పాటిస్తే జ్ఞాపక శక్తి బలపడుతుంది. రోజువారీ పనుల్లో కూడా చురుకుదనం మరింత పెరుగుతుంది.